వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈరోజు ఇలాంటి ఒక వార్తతోటి స్టార్ట్ చేయాల్సి వస్తుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. హన్మకొండకి చెందినటువంటి చిన్నారి నిరంజన్ 17 ఏళ్ళు చాలా తీవ్రమైనటువంటి ఒక నర్వల్ డిజార్డర్ తోటి బాధపడుతున్నాడు. అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారిని కలవాలి అని చెప్పి తన ఆఖరి కోరికగా మాట్లాడాడు. అప్పుడు కూడా మనం అనుకున్నాం, రే ఆఖరి కోరిక కాదు, తప్పకుండా నయం అవుతుంది, దానికి సంబంధించిన వైద్య సహాయం కూడా అందిస్తానని చెప్పి అన్నారు. నువ్వు తప్పకుండా మళ్ళీ రికవర్ అవుతావు అన్నటువంటి ఒక భరోసాను చాలామంది ఇచ్చారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా వెళ్ళి తనతో కూర్చొని తనకు మాట్లాడి అండ్ తను అడిగిన వెంటనే గంటలోనే తను అడిగినటువంటి ఒక కుక్క పిల్లను కూడా తనకి ఇచ్చి, అలాగే ఐప్యాడ్ దాంట్లో సినిమాలు ఇవన్నీ ఇచ్చి, తను అరే బంపర్ ఆఫర్ ఇస్తున్నాను రా, OG 2 సినిమా మన ఇద్దరు కలిసి చూద్దాం, నువ్వే నా చీఫ్ గెస్ట్ అంటూ కూడా ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. అతని కళ్ళల్లో ఎంత ఆనందం అంటే ఒక రకంగా అనొచ్చలేదో తెలియదు, ఇఫ్ ఐఎమ్ రాంగ్ దయచేసి క్షమించండి. నిజంగానే తన ఆఖరి కోరికను తీర్చుకునే తను వెళ్ళిపోయాడేమో అనేటువంటి ఒక అభిప్రాయం. సో తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురైనటువంటి నిరంజన్ హైదరాబాద్లో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మరణించడం జరిగింది. ఆ చిన్నారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకోవడం తప్ప ఏం చేయలేని నిస్సహాయతలో ఉన్నాం మనం అందరూ. అంతకు మించి చెప్పడానికి కూడా ఏం లేదు. కానీ మోసం చేసేవారు నిరంజన్. డెఫినెట్గా నువ్వు అందరినీ మోసం చేసావు. చాలా చక్కగా అంత హుషారుగా పవన్ కళ్యాణ్ మీద కూడా సెటైర్ వేసేంత ఎనర్జీతో ఆ రోజు కనిపించి నువ్వు ఇంత సడన్గా ఇలా వెళ్ళిపోతావు అని చెప్పి మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదురా. నిజంగా మోసం చేసావు. ఈ ద్రోహం కాదా అందరికీ నువ్వు చేసింది? కాస్తన్నా ఉండాలి కదా. ఏదేమైనా నేను చూసిన దానికి, నీతో ఉన్నటువంటి దానికి, నీ జ్ఞాపకాలతోటి ఇక ముందు నడవడం తప్ప అంతకుమించి చేసేదేం లేదు. అలాగే ఆ తల్లిదండ్రులకు ఖచ్చితంగా జనసేన పార్టీ అండగా ఉంటుంది అని చెప్పి కూడా వాళ్ళు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రకటించారు. అండ్ భగవంతుడు వాళ్ళ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలి. థ్యాంక్ యూ.